ఎవరు నీవు నీ రూపమేది ఏమని పిలిచేది నిన్నేమని పిలిచేది ఎవరు నీవు నీ రూపమేది ఏమని పిలిచేది నిన్నేమని పిలిచేది నేనని వేరే లేనే లేనని నేనని వేరే లేనే లేనని ఎలా తెలిపేది మీకెలా తెలిపేది నిదురపోయిన మనసును లేపి మనిషిని చేసిన మమతవు నీవో నిదురపోయిన మనసును లేపి మనిషిని చేసిన మమతవు నీవో నిదురే రాని కనులను కమ్మని కలలతో నింపిన కరుణవు నీవో పూజకు తెచ్చిన పువ్వును నేను పూజకు తెచ్చిన పువ్వును నేను సేవకు వచ్చిన చెలిమిని నేను వసివాడే ఆ పసిపాపలకై వసివాడే ఆ పసిపాపలకై దేవుడు పంపిన దాసిని నేను నేనని వేరే లేనే లేనని ఎలా తెలిపేది మీకెలా తెలిపేది ఎవరు నీవు నీ రూపమేది ఏమని పిలిచేది నిన్నేమని పిలిచేది చేదుగా మారిన జీవితమందున తీపిని చూపిన తేనెవు నీవు చేదుగా మారిన జీవితమందున తీపిని చూపిన తేనెవు నీవు వడగాడ్పులలో బడలిన తీగకు చిగురులు తొడిగిన చినుకే మీరు చిగురులు తొడిగిన చినుకే మీరు కోరిక లేక కోవెలలోన వెలుగై కరిగే దీపం నీవు దీపంలోని తాపం తెలిసి దీపంలోని తాపం తెలిసి ధన్యను చేసే దైవం మీరు దైవం మీరు ఆహా 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 ఊహు ఊహు. ప్రశ్నించడానికి తరచుగా ప్రయోగించే సామాన్య పదాలలో ఎవరు అనేది విశిష్టతను సంతరించుకుంది కవుల కాల్పనిక జగత్తులో. ముఖ్యంగా మోడుబారిన జీవితం చిగురులు తొడిగిన వేళ ఒక ప్రేమమై గురించి వ్రాసిన ఈ గీతం మనసు కవి సుకవి ఆత్రేయ మాత్రమే వ్రాయగలడని నా అభిప్రాయం. మమతలు పంచిన దేవత, కరుణ కురిపించిన అపురూప సాధ్వి,
తేనెలా సాగే ఆమె మాట తీరు, ప్రవర్తన, హుందాతనం, కృతజ్ఞతాభావం సరళమైన రీతిలో వ్యక్తం చేశారు ఆత్రేయ గారు. వ్యక్తం చేసిన తీరు అత్యద్భుతంగా ఉండి ఈ గీతం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. మంచి ఫీల్‌తో పాడినటువంటి మన అమర గాయకులు సుశీలమ్మ, ఘంటసాల గారు ఎంఎస్ విశ్వనాథన్ స్వరపరిచినటువంటి సంగీతంలో మధురంగా పాడారు. ఎటువంటి మెలోడ్రామా లేకుండా నటించిన ఊర్వశి శారద గారు గంభీర ముద్రలో తనదైన శైలిలో మెప్పించి ఒప్పించిన మన నట సామ్రాట్ అక్కినేని గారు ఈ చిత్రంలో చూడడానికి 1000 కళ్ళు చాలవు. గట్టుకాడ ఎవరో చెట్టు నీడ ఎవరో నల్ల కనుల నాగస్వరము ఊదేరు ఎవరో గట్టుకాడ ఎవరో చెట్టు నీడ ఎవరో నల్ల కనుల నాగస్వరము ఊదేరు ఎవరో. ఓ పోటుపాటు చూసుకొని ఏరు దాటి రావాలా, ముళ్ళు రాళ్ళు ఏరుకొని ముళ్ళతోవ నడవాలా, ఆగలేక రాచకొడుక సైగ చేసే వెందుకు సైగెందుకు ఎటిగట్టు కాడ మావి చెట్టు నీడ ఎవరో ఎవరో నల్ల కనుల నాగసురము ఊదేరు ఎవరో. ఓ పైరగాలి పడుసు పైట పడగలేపి ఆడేను, గుండెపైని గుల్ల పేరు ఉండలేక ఊగేను, తోపు ఎనక రాచకొడుక తొంగి చూసే వెందుకు నీవెందుకు సైగెందుకు ఎటిగట్టు కాడ మావి చెట్టు నీడ ఎవరో ఎవరో నల్ల కనుల నాగస్వరము ఊదేరు ఎవరో. బంగారు పంజరం ఒక మంచి సినిమా. 7 అడుగులు నడిచి 3 ముళ్ళ బంధంలో ఒకటైన దంపతులను విడదీయడంతో ప్రారంభమవుతుంది ఈ సినిమా. ఈ చిత్రం నిడివిలో వారిద్దరు సంతోషంగా ఒకటి కావడం, సుఖాంతమే ఈ చిత్ర కథాంశం. చాలా సింపుల్ ప్లాట్. మధురసాల మన సాలూరి చేసిన పాటలు వీణుల విందుగా ఉన్నాయి. మనం ఆల్రెడీ పగలైతే దొరవేరా అనే పాటను పాడుకోవడం జరిగింది. దేవులపల్లి కలం వినీల ఆకాశం. ఆయన సాహిత్యంలో దొర్లిన పదాలు ఆత్మీయంగా ఉంటాయి. ఇంత శ్రావ్యమైన గీతాలను ఎలా మిస్ అయ్యామా అనిపిస్తుంది మొదటిసారి విన్నప్పుడు. సర్పం సంగీతానికి నాట్యమాడుతుంది అనే కాన్సెప్ట్ను ఆధారంగా చేసుకొని నల్ల కనుల నాగస్వరము పడుసు పైట పడగలేపి వంటి ఉపమానాలు ఆత్మీయతకు ఆనవాలుగా నిలుస్తాయి. జానకి గలం చాలా ఫ్రెష్గా ఉండింది ఆ రోజులలో. వాణిశ్రీ నటన అమోఘం. ఇంకోటి, ఘంటసాల సుశీలమ్మ గారు పాడిన యుగల గీతాలలో సాహిత్యం ఉన్నత స్థాయిలో ఆ పాట యొక్క గౌరవాన్ని పెంచేదిగా ఉంటుంది.
భావగర్భితమైన శృంగార సృష్టి మనసుకు దగ్గరగా ఉండేది. మంచి కుటుంబంలోని ఈ ప్రేమ గీతం ప్రజల నాల్కల మీద ఆనంద తాండవం చేసింది ఆ రోజులలో. కృష్ణ, విజయ నిర్మల నటన అద్భుతంగా ఉంటుంది. ఎవరూ లేని చోట ఇదిగో చిన్న మాట, ఎవరూ లేని చోట ఏయ్ ఇదిగో చిన్న మాట, ఇంకా 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 చేరువ కావాలి, ఇద్దరమొకటైపోవాలి. ఎవరూ లేని చోట ఇదిగో చిన్న మాట, ఎవరూ లేని చోట ఏయ్ ఇదిగో చిన్న మాట. చిలిపి ఊహలే రేపకు, సిగ్గుదొంతరలు దోచకు, చిలిపి ఊహలే రేపకు, సిగ్గుదొంతరలు దోచకు, జిలిబిలి ఆశలు పెంచకు పెంచకు పెంచకు, పెంచి నన్ను వేధించకు, ఒంపులతో ఊరించకు, ఉసిగొలిపి వారించకు, ఒంపులతో ఊరించకు, ఉసిగొలిపి వారి